నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండడంతో జంట నగరాలలోని తెలంగాణ రాష్ట్రంలోనూ అతిపెద్ద మార్కెట్ అయిన సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యవసాయ మార్కెట్ లోని రాష్ట్ర నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా గుమ్మడికాయలు భారీ వాహనాల్లో అమ్మకానికి విచ్చేస్తూ రైతుల సౌకర్యార్థం మార్కెట్ కమిటీ అధికారులు కూడా సహకరిస్తూ తెచ్చిన సరుకు అమ్ముకునే విధంగా రైతులకు వెసులుబాటు కల్పిస్తున్నారు. అందులో భాగంగా బోయినపల్లి మార్కెట్ లోని విశాల ప్రదేశంలో అమ్ముకునే విధంగా రైతులను ప్రోత్సహిస్తూ ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాటూరు నుంచి విచ్చేసిన గుమ్మడి లింగమేశ్వరరావు మాట్లాడుతూ సికింద్రాబాద్ బోయినపల్లి మార్కెట్ లో మంచి సౌకర్యాలు ఉన్నాయని, అధికారులు మాకు సహకరిస్తున్నారని, తద్వారా మేము పండించిన పంటను సకాలంలో అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కనకయ్య అనే మరో రైతు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, తెచ్చిన సరుకు వెంటనే అమ్ముడుపోతోందని తెలిపారు. రిక్వెస్ట్ చేస్తాను సెక్రటరీ గారికి మేము మనవి చేస్తాం. దాని గురించి మీరు మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మేము కూడా ఎక్కడి నుంచి వస్తాం, ఒక కొట్టుకి 5 బళ్ళు 6 బళ్ళు వస్తాయి. ఆ విధంగా మార్కెట్కి రోజు 100 బళ్ళు వస్తాయి. ఉన్న ఈ 10 రోజులే కదా ఇది రైతు అమ్ముకోగలిగేది ఎవరైనా కానీ. దాని గురించి మా కోరిక మేరకు మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని, మన మార్కెట్ చైర్మన్ గారిని, ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారిని, మన రేవంత్ రెడ్డి గారిని, మన ఎక్కడికి వచ్చారు మేము మాటూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ అద్దంకి చిన్నారి కట్ల అందరూ రైతులు మొత్తం ప్రతిసారి తీసుకొస్తారా మీరు? ప్రతి సంవత్సరం నా 100 లారీలు ఉంటాయి. ఈ 10 రోజుల్లో రోజుకి 5 లారీలు లెక్కలు హైదరాబాద్ మార్కెట్ మొత్తం మీద ఏడైనా కానీ, పుడివాళ్ళకప్పుడు కానీ, పటాన్చెరువు కానీ, లింగంపల్లి కానీ, ఏ మార్కెట్లోనైనా కానీ నా ఎమ్మెల్యేనైనా మార్కెట్ కానీ 10 కోట్లు ఉంటాయి. ఇప్పుడు కమిషన్ ఏజెంట్లకు మీకు ఇండివిజువల్ గా మీరు అమ్ముతున్నారా? ఇండివిజువల్ గా కొన్ని అమ్ముకుంటాం. ఏదో వాళ్ళ కొట్టు పేరు చెప్పి ఏదో వచ్చాం కాబట్టి అమ్ముకోవాలి కాబట్టి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు లేకపోతే మేము చేయలేము. ఏదో ఒక బిర్రు ఉండాలా, మాకు వెనకమాల సపోర్ట్ ఉండాలా, రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ ఉండాలి, మినిస్టర్ గారి సపోర్ట్ ఉండాలి, ప్రజల సపోర్ట్ ఉండాలి, వ్యవసాయ కార్మికుల సపోర్ట్ ఉండాలి, అందరూ సపోర్ట్ ఉండాలి. ఇక్కడ వస్తే 2 రోజులు పెట్టుకుంటే లారీ ఓడితో ఇబ్బంది అవుతుంది మాకు. వాళ్ళు అక్కడి నుంచి ఈ కొనుక్కునే వ్యాపారస్తులు కూడా ఉన్న ప్రదేశాన్ని ఫ్రీగా ఉంటే కొనుక్కుంటారు. సొంత మాదిరిగా ఉంటే ఎక్కడో పెడితే రారు. అక్కడ అందరూ ఒక వచ్చే జాగాలోకి వస్తే ఇప్పుడు ఒక వస్తువు ఒకసారి దొరికింది, మాల్ అని ఎందుకు పెట్టుకుంటున్నారు? అన్ని డీమార్ట్ అని, ఇక్కడైతే అన్ని దొరుకుతాయి అని ఒక మార్కెట్. అక్కడి నుంచి అంటే మీరు అక్కడ ఆంధ్రలో కమిషన్ ఏజెంటా? మేము అక్కడ రైతుల దగ్గర ఏదో కొనుక్కొని చిల్లరగా కొనుక్కొని ఐకాచి చేసుకొని వస్తూ ఉంటాం. కొంతమంది రైతులు వస్తారు, మాటూరు మార్కెట్ ఉందంటే దాన్ని బట్టి మేము బేస్ చేసుకొని ఇక్కడ మార్కెట్ పెట్టి ఏదో దొరికితే ఏదో మూటకు ఏదో 50-60 దొరికితే అక్కడ నడవండి. ఎన్ని వేస్ట్ అండి, ఏరియా నడవదు. తింటారు కానీ, జ్యూస్ తాగుతారు కానీ, ఏదో తింటారు. రోజు మొత్తం మీద ఆంధ్ర మొత్తం మీద పోతే లారీ పోతే ఇక్కడ రోజు 20 లారీలు బిజినెస్. అది దానివల్ల దయవచ్చి మాకు పర్మిషన్ కోరుతున్నాం. మరి మీరు అంత దూరం తీసుకొస్తారు కదా, ఏమైనా లాభం ఉంటుందా? మరి ఏముండదు సార్, చెయ్యాలి కదా. ఇప్పుడు చొక్కాలమ్మేవాడు చొక్కాలమ్మ ఏది మన అమ్ముతుంటారు కదా, రోడ్డు మీద పెట్టుకుని సోపులు పెట్టాడు, వాడు అమ్ముకుంటాడు, వాడికే లాభం ఉంటుంది. వాడికి ఏదో వాడుకుని కార్యక్రమాలు మేము లేబర్ ఇవన్నీ ఇచ్చుకోవాలి సార్. మామూలు మూట కూలి కానీ లారీ బాడిగా రైతు తీసుకొని ఏదో ఉంటే ఉంటుంది, లేకపోతే ఏదో పనికి ఏదైనా దొరికితే ఏదైనా పనికి 10,000 5,000 రైతు అనుకోండి. రైతు లింగేశ్వరరావు ముద్దన మిరపకాయలు పండించి తీసుకుంటాం. మీ బండి ఎంట్రీ చేయించారా? మీరు బండి ఎంట్రీ చేయించారా? ఏమంటున్నారు అధికారులు? పార్కింగ్ ఏరియాలో పెట్టి అమ్మచ్చా? మాకు తెలుసు సార్, అది మీరు వద్దంటే కూడా వెళ్ళిపోతాం. గంటే కాదు, ఎవరు వద్దంటారు? ఎవరు వద్దంటారు? ఇంటికి వచ్చినావు ఎక్కడ అమ్ముతావు? మీరు వాళ్ళు పిలిచారా? మీ షాప్ ఉందా? మీ షాప్ కేటాయించారా? బైసాబ్